అందరికీ నమస్తే అండి. ఇంకో 3 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు. మేబీ ఇంకొక 40 రోజుల్లో షెడ్యూల్ రావచ్చు. ఎన్నికల షెడ్యూల్ వచ్చేయచ్చు. అంటే ఫిబ్రవరి 10, 15 తేదీల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తుంది. ఆ తర్వాత కొన్ని రోజుల్లో నోటిఫికేషన్ ప్రారంభమవుద్ది, కోర్టు ప్రారంభమవుద్ది. ఎన్నికల హడావుడి అయితే రాష్ట్రంలో మొదలైనట్టే. ఇప్పుడైతే ఎన్నికల గాలి, ఎన్నికల హడావుడి మొదలైనట్టే. సో అందుకే వచ్చే నెల నుంచి పూర్తి సాధ్యమైనంత ఎక్కువగా ప్రజల్లో తిరగడానికి తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి నిర్ణయించుకున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు జనవరి 5వ తేదీ నుంచి 29 వరకు దాదాపుగా 24 రోజుల పాటు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా బహిరంగ సభలు ప్లాన్ చేస్తున్నారు. దానిలో ఒక 2 చోట్ల పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇన్వైట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొంటారు. అంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు పూర్తిగా జనంలోనే ఉంటారు జనవరి నెల మొత్తం కూడా. అలాగే మరోవైపు నారా లోకేష్ గారు కూడా నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలతోనూ కార్యకర్తలతోనూ సమీక్ష సమావేశాలు నిర్వహించడానికి ఆయన కూడా మరోవైపు రెడీ అవుతున్నారు. ఆయన కూడా పార్టీ క్యాడర్తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఆయన కూడా 40 రోజుల పాటు జనంలో ఉండడానికి రెడీ అవుతున్నారు. సో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కూడా నియోజకవర్గాల వారీగా రివ్యూలని మంగళగిరి పార్టీ ఆఫీస్లోనే నెలలో 20 రోజులు మంగళగిరి పార్టీ ఆఫీస్లో నియోజకవర్గాల వారీగా రివ్యూలు చేసి మిగిలిన 10 రోజులు ప్రజల్లోనూ తెలుగుదేశం పార్టీతో కలిపి మీటింగుల్లోనూ పాల్గొనడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఫిక్స్ అయ్యారు. ఇలా ఎవరి ప్రయత్నాలు, ఎవరి ప్రోగ్రామ్ షెడ్యూల్ వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు. అయితే వైసీపీ కూడా చాలా యాక్టివ్గా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ జనంలో తిరగడం ఎప్పుడో ప్రారంభించింది. అయితే ఇప్పుడు మధ్యలో ఈ సమన్వయకర్తల మార్పులు, ఇన్ఛార్జీల మార్పులు, సీట్ల మార్పులు, నియోజకవర్గాల అభ్యర్థుల మార్పుల అంశాల్లో ఉన్నారు కాబట్టి ఈ 2-3 రోజుల్లోనే, అంటే ఈ నెలాఖరులోనే పూర్తిగా ఇన్ఛార్జీలను ప్రకటించేసి అన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించేసి ఉన్న ఎమ్మెల్యేలు కొత్తగా వచ్చిన ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో జనవరి 1వ తేదీ నుంచి కొత్తగా పింఛన్లు పెంచుతున్నారు కదా, ఆ పింఛన్ల సామాజిక పింఛన్ల సంబరం అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి సంక్రాంతి సంబరాల్లో ప్రోగ్రామ్స్ కూడా కొన్ని చేసి దానిలో పాల్గొనేలా చేసి ఆ తర్వాత జనవరిలోనే కొన్ని సంక్షేమ పథకాలు, కొత్త సంక్షేమ పథకాలను అమలు చేసి జనవరి, ఫిబ్రవరిలో దాదాపుగా ఒక్కో కుటుంబానికి ₹1,00,000 లబ్ధి చేకూరేలాగా ఈ డ్వాక్రా రుణాలకు కావచ్చు, అమ్మఒడి లాంటి పథకాలు కావచ్చు, కొన్ని కొత్త కార్యక్రమాన్ని ఏదో ప్రారంభించాలని వైసీపీ అయితే చూస్తోంది. సో దాని నిమిత్తం జనవరి నుంచి ఈవెన్ సంక్రాంతి తర్వాత నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా జనంలోకి ఎక్కువ వెళ్తారు. ఇప్పుడు ఆల్రెడీ ఆయన జనంలోకి వెళ్తున్నారు. ఎలా? ఏదో ఒక బటన్ నొక్కడానికి, ఈరోజు విద్యా దీవెన బటన్ నొక్కడానికి వెళ్తున్నారు. సో ఇంతకుముందు అంటే ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం పేరుతో బటన్లు నొక్కడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. అలా కాకుండా ఆయన కూడా మ్యాక్సిమం సాధ్యమైనంత ఎక్కువ వారంలో 3 లేదా 4 సభలు, వారంలో 3 లేదా 4 బహిరంగ సభలు ప్లాన్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దానిలో పార్టీ కార్యక్రమాలు పార్టీ పరంగా నిర్వహించేవి ఉంటాయి, అలాగే ప్రభుత్వ పరంగా కొన్ని కార్యక్రమాలు కూడా ఉంటాయి. అలా రూపకల్పన చేస్తున్నారనమాట. అంటే వచ్చే నెల నుంచి రాష్ట్రంలో దద్దరిల్లిపోతాయి నియోజకవర్గాలు. ఎక్కడికక్కడ బహిరంగ సభలు, ఎక్కడికక్కడ ఈ హడావిళ్ళు. సాధారణంగా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీ అంటే జనం వెళ్తారు. ప్రతిపక్ష పార్టీల మీటింగులకు ఎంత అధికార పార్టీ అనగదొక్కాలని చూసినా, పోలీసులు అణచివేయాలని చూసినా, కేసులు పెట్టినా, బెదిరించినా, భయపెట్టినా వెళ్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ప్రతిపక్ష పార్టీలు పెట్టే మీటింగుల సక్సెస్ని బట్టే, రేషియోని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రభుత్వ మీటింగుల కంటే జనాలను తీసుకెళ్ళడం చాలా ఈజీ. ఆ డ్వాక్రా మీటింగుల వలనో లేదంటే ఏదో కాలేజీ కుర్రోళ్ళనో ఎవరినో ఒకరిని తీసుకొచ్చేస్తారు. డ్వాక్రా మహిళలను భయపెడతారు. ఇదిగో ఈరోజు సీఎం గారి మీటింగు, లేదంటే ఈరోజు పలానా మినిస్టర్ మీటింగ్ ఉంది, మీరు ఎవరు రాకపోతే మీకు లోన్లు ఇవ్వరు అని సో ఏదో బెదిరిస్తారు. అలా వచ్చేస్తారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా మన రాష్ట్రంలో జరిగే దరిద్రం అదే. డ్వాక్రా మహిళలనే ముందు పిలిపిస్తారు. ఆ తర్వాత ఆ దగ్గరలో ఉన్న కాలేజీలకు సెలవులు ఇచ్చేసి ఆ కాలేజీ బస్సులని, కాలేజీ పిల్లల్ని పిలిపిస్తారు. సో ఇప్పుడు జనవరి నుంచి ఈ మీటింగులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు ఖాళీ ఉండదు, స్కూల్లో ఈ సంక్రాంతి కాలేజీ విద్యార్థులకు కూడా ఖాళీ ఉండదన్నమాట. సో మొత్తానికి జనవరి నుంచి ఏప్రిల్ వరకు పోలింగ్ అయ్యే వరకు రాష్ట్రం మొత్తం రోజుకి ఎన్ని అబద్ధాలు వినాల్సి వస్తుందో, ఎన్ని ఫేక్ ప్రచారాలు వినాల్సి వస్తుందో. థ్యాంక్ యూ.